brothers and sisters. Praise the Lord. Today, let us see some verses from the book of Isaiah, chapter 40, verse 4. Verse 4. Every valley shall be lifted up, and every mountain and hill be made low. The uneven ground shall become level, and the rough places a plain. In Telugu, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. దేవుడు ఇలా చేస్తారంట. ప్రతి లోయను ఎత్తు చేస్తారట. ప్రతి పర్వతం కూడా ప్రతి కొండ కూడా అణచబడవలెను. అవి వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను అని దేవుని వాక్యం చెప్తున్నది. ప్రియమైన వారలారా, నౌడేస్ వి సీ దెమ్, వీఆర్ విట్నెసింగ్ దీస్ థింగ్స్. ప్రతి పర్వతము ప్రతి కొండ అణచవలనంటే వీఆర్ విట్నెసింగ్ ల్యాండ్ స్లైడ్స్. వాటిలో ల్యాండ్ స్లైడ్ జరిగినప్పుడు మరి మౌంటైన్స్ కూడా కిందకి వచ్చేసి మరి సమానంగా అయిపోతూ ఉంది భూమిలాగే. పర్వతాలు మరి హిల్స్, చిన్న చిన్న కొండలు పర్వతాలు కూడా అణచబడుతూ ఉన్నాయి. తర్వాత లోయలేమో పొచ్చబడుతూ ఎత్తవుతూ ఉన్నాయి. వంకరగా ఉన్నవంట చక్కగా అవుతాయంట, కరుకైనవి సమముగా. ఇవి కూడా మనం చూస్తామన్నమాట. లేకపోతే వేరే ప్లేసెస్లో జరుగుతూనే ఉన్నాయేమో మనకైతే తెలియదు. మరి సీషోర్లో ఉన్నటువంటి రాళ్ళు చూస్తే అవి ఎలా ఉంటాయి? రఫ్గా ఉన్నాయి, ఎలా స్మూత్గా అవుతూ ఉంటాయి. అలాగే ఇంకా ఎక్కడ ఏం చూస్తామో ఇన్ ఫ్యూచర్ మనకు తెలియదు. ప్రియమైన వారలారా, దేవుడు తలుచుకుంటే మనం కూర్చున్నటువంటి ఆ చైర్ కింద నుండి సునామీ సృష్టించగలుగుతాడు. మరి వరద పొర్లు వచ్చేలా చేయగలరు. తర్వాత మరి ప్రపంచాన్ని బద్దలుగా చేసేటటువంటి ఎర్త్ క్వేక్స్ కూడా, భూమి బద్దలవుతుంది గమనించాము. ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు అలాంటివి పెద్ద పెద్దవి వస్తే మరి ఇప్పుడు కొన్ని రోడ్లు మాత్రమే చీలటం చూస్తున్నాం, కానీ ఊర్లు కూడా అందులో పడిపోయినటువంటి దాఖలాలు మరి త్రవ్వకాల్లో బయటపడుతూ ఉంటాయి కొన్ని. అలాంటి పెద్ద పెద్ద ఎర్త్ క్వేక్స్, సునామీస్ అలాంటివి భయంకరమైనవి కూడా దేవుడు చేయొచ్చు. ఆయనకి శక్తి కలిగిన వాడు కనుక మరి మనకు సమయం ఇచ్చినప్పుడే సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి మనం. అది ఆయన కోరుకుంటున్నారు.